హాయ్, నమస్తే. వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ వీసీని. ఈరోజు మనతో పాటు జోగిని నిషితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ మాటలోనే ఆవిడ జీవితం ఎలా స్టార్ట్ అయింది? దైవంగా మారడానికి గల కారణాలేంటి? ఈ జీవితంలో ఆమె ఎలా లీడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ చందన గారు. మేడం, మిమ్మల్ని చూస్తే చాలా వరకు లైక్ ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పి చాలా సొసైటీలో కొంచెం ఫేస్ చేస్తారు. అవును. అలాంటిది అసలు జోగిని అంటే ఏంటండి? నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను. జోగిని ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఒక అమ్మాయి కానీ, ఒక ట్రాన్స్ వుమెన్ అని చెప్పకూడదు. ఒక అమ్మాయి. ఒక అమ్మాయి ఎవరైతే తనని తాను దేవుడికి అంకితం చేసుకొని, తన జీవితం మొత్తం దేవుడి పైన గడుపుతుందో వాళ్ళని జోగిని అంటారు. జోగినిని అంటే లైక్ చిన్నప్పుడు శివుడితో కళ్యాణం చేసి ఆ ఊరికే వదిలేస్తారనమాట. లైక్ ఆ ఊర్లో ఏదైతే టెంపుల్ ఉంటుందో, ఆ టెంపుల్‌కే పరిమితం చేసి ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ తన పైన హక్కు ఉండేదాన్ని జోగిని అంటారు. సో, క్రమాంతరం ఏమైంది అంటే లైక్ ఈ దేవ్ లైక్ ఇప్పుడు నాకు దేవుడొస్తున్నాడు. దాంట్లో ఫీలింగ్స్ నాకు ఒక అమ్మాయిలా ఉండాలని ఇష్టం కాబట్టి, నేను కూడా వాళ్ళెలా జీవిస్తున్నా నేను అలానే జీవిస్తున్నాను కాబట్టి జోగిని అని పెట్టుకున్నాను. దాని మీనింగ్ అది. ఓకే. హ్మ్. నిజానికి జోగిని గారి జీవితం చూసుకుంటే గతంలోని లైక్ వాళ్ళేదో లైక్ సంథింగ్ ఎక్స్‌ట్రా అఫైర్స్ గురించి ఇలాంటివన్నీ చేస్తారని చెప్తారు. అవును. కానీ అది ఎంతవరకు ఇప్పుడు జనరేషన్‌లో జరుగుతుందంటే ఎంతవరకు వాస్తవం అండి? లైక్ ఒకప్పుడు మీరన్నట్టుగా జరిగింది. లైక్ ఒక 40 ఇయర్స్ బ్యాక్ అట్లా. మేము లేమప్పుడు. మా గురువులు మాకు జెప్పారు. లైక్ జరిగింది. లైక్ ఈ ఊర్లో ఉన్న పటేళ్ళు, పట్వారీలు ఈ పెద్ద పెద్ద వాళ్ళకి లైక్ ఒక హక్కులా ఫీల్ అయ్యేవారనమాట. సో, ప్రెజెంట్ అయితే తక్కువైపోయింది. ఎందుకంటే ఈ జనరేషన్ మనకు తెలుసు. మొత్తం మారిపోయింది. మోడర్న్ జనరేషన్ ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఫుల్ అడ్వాన్స్‌గా ఉన్నారు. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే అదేమీ లేదు. బట్ ఒక 10% అక్కడెక్కడ ఎక్కడో ఉంది. లైక్ మన మహబూబ్ నగర్‌లో ఉంది. కొన్ని ఏరియాస్‌లో ఇంకా అది కంటిన్యూ అవుతుంది. బట్ చాలామంది మా వాళ్ళు గూడా దాన్ని ఆపాలని గూడా చూస్తున్నారు. ప్రెజెంట్ అయితే మాకలాంటిదేమీ లేదు. లైక్ వి ఆర్ ఇంటూ కంప్లీట్ డివైన్ ఫీల్ అండ్ వి ఆర్ ఇంటూ అవర్ పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందండి? పర్సనల్ లైఫ్ ఏం లేదు. లైక్ మార్నింగ్ లేవడము, అమ్మవారి పూజలేమన్నా ఉంటే చేసుకోవడము, లైక్ మా స్టడీస్, మా వర్క్స్, మా జాబ్స్ ఏమన్నా ఉంటే చేసుకోవడము. ఆహ్, ఇంకా మీరు జాబ్ అంతే. చేస్తున్నారా? జాబ్ ఇన్ ద సెన్స్ లైక్ మొన్నటి వరకు ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేశాను. నేను బీఎస్సీ బయోటెక్నాలజీ చేశాను. మొన్నటి వరకు చేశాను. సో, నా పర్సనల్ లైఫ్ నేను లీడ్ చేసుకొని మళ్ళీ లైక్ ఏమైనా పండుగలు అవి ఇవి ఉన్నప్పుడు అమ్మవారి సేవలలో ఉంటూ లైక్ ఈ జోగిని సిస్టమ్ మీదే మేము వర్క్ చేస్తున్నాము. రీసెర్చ్ చేస్తున్నాము. ఇంకెక్కడుంది దీన్ని స్టాప్ చేసేయాలని. ఎందుకంటే ఊర్లో చిన్న చిన్న పిల్లల్ని లైక్ నాకు మొన్న రీసెంట్‌గా ఒకటి తెలిసింది. ఒక ఊర్లో ఒక చిన్న పాప. లైక్ నేను ఆ ఊరికి ఒక ఫెస్టివల్‌కెళ్ళాను. ఆ పాపకి అమ్మవారొస్తుంది. లైక్ తనకి ఉంటది ఆ పాపకి 11 ఇయర్స్ అలా ఉంటుంది. తను మరి లైక్ అందరూ కలిసి అలా మైండ్ సెట్ తను చేసేసారేమో, మరి ఇంకెలా చేశారో నాకు తెలీదు కానీ, ఆ పాప నేను అడిగాను, "అమ్మ పెళ్లి చేసుకుంటావా?" అని అడిగితే, "లేదు, లేదు నేను జోగినిలాగే ఉండిపోతాను." చాలా బాధ అనిపించింది. ఈ ఏజ్‌లో లైక్ ఇమ్మెచ్యూర్ ఏజ్ కాబట్టి మేబీ వాళ్ళు అలా అనుకోనుంటారు. కానీ ఒక ఏజ్ వచ్చాక ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్‌ని లైక్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అయినా ఏ లివింగ్ థింగ్ అయినా ఫీలింగ్స్ అనేవి కామన్. సో, తనెలా అనుకుని అడిగితే లైక్ నేను తనకి చాలా చెప్పాననమాట. తన నంబర్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ నంబర్ తీసుకొని తనకి చెప్పి లేదు అలా అని చెప్పేసి వచ్చాను. ఇన్ కేస్ జోగినిగా తనని మారిస్తే బలవంతంగా మాత్రం వాళ్ళ పైన కేస్ పెడతాను. లోపలేపిస్తాను బెదిరించి నేనొచ్చాను. నిజానికి ఇప్పుడు జోగినిగా మీరు మారారు. ట్రాన్స్‌జెండర్స్ అంటే చాలా వృత్తులుంటాయి. అవును. కొన్ని వృత్తులు అసల చెప్పుకోలేనివుంటాయి. అవును. కొంతమంది బెగ్గింగ్ చేసిన వాళ్ళుంటారు. అవును. అలాంటిది మీకీ డివైన్ వెర్షన్ ఉందని మీకెలా తెలిసింది? లైక్ డివైన్ వెర్షన్ ఎలా ఉంది అని తెలిసింది చెప్తాను. ఇప్పుడు ఒక నార్మల్ ఒక చిన్న అబ్బాయున్నాడు. ఆ అబ్బాయికి ఒక 14 ఇయర్స్ ఏజ్, 13 ఇయర్స్ ఏజ్ రాగానే లైక్ మెచ్యూర్ అవుతున్న టైంలో కొంతమందేంటంటే ఫీలింగ్స్ చేంజ్ అవుతుంటాయి. లైక్ నేనొక అమ్మాయిలా ఉండాలి. నేను చీరలు కట్టుకోవాలి. లైక్ ఫీలింగ్స్ తెలుస్తేనేముంది. సో, అలా ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హ్మ్. వీళ్ళు ట్రాన్స్‌జెండర్స్ అయిపోతారు. లైక్ ఆ ఫీలింగ్స్ చేంజ్ చేసుకోలేక సర్జరీస్ చేయించేసుకొని వెజైనోప్లాస్టీస్, ఇంప్లాంటేషన్స్ అవన్నీ చేయించుకొని కంప్లీట్ అమ్మాయిలా మారిపోతారు. నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి నాకు దేవుడొస్తుంది. ఇప్పుడు అమ్మాయిలకి వస్తది దేవుడు, అబ్బాయిలకి వస్తది. నాకు కూడా వచ్చింది. కానీ నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉండడం వల్ల నేను అలా చేంజ్ అయిపోయాను. సో, ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉండడం వల్ల వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల
లైక్ జెనెటిక్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేంజ్ అవుతారు. నాకేంటంటే దేవుడొచ్చింది కాబట్టి ఇంకొకటి ఇన్ కేస్ నాకు దేవుడు రాలేకపోతే నేను ట్రాన్స్‌జెండర్ ఫీల్డ్‌లోకి వెళ్ళేదాన్నేమో. ఇన్ కేస్ నాకు అమ్మవారొచ్చింది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు అమ్మవారు వస్తుందని నన్ను యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను ఇంట్లో ఉండి అమ్మవారి సేవలను ఇంకా కంటిన్యూ అవుతున్నాను. అమ్మవారిలాగే ఉంటున్నాను. లైక్ నా కంప్లీట్ ఆహ్, రెడీ అవ్వడం కానీ, గ్రూమింగ్ కానీ అదంతా నాది అమ్మవారిలాగే ఉంటుంది. ఇన్ కేస్ అలా నాకు అమ్మవారు చిన్నప్పుడు రాకపోయింటే ఇదే ఫీలింగ్స్ కంటిన్యూ అయితే నేను కూడా సేమ్ ట్రాన్స్‌జెండర్ లాగే నేను లీడ్ చేసేదాన్నేమో. నిజానికి అదృష్టం అండి ఆ! అమ్మవారు. అదృష్టమనే అనుకోవాలి. ఎందుకంటే లైక్ చాలా నేను చూస్తున్నాను బయట సిట్యుయేషన్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఈ రోజుల్లో పిల్లలు ఏమంటారు లైక్ కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు యూత్ వాళ్ళు మేము ఇంకా పాతకాలం వల్ల చేస్తున్నాం అంటే, మేము ఈ డివైన్ ఫీల్డ్‌లో ఉండి ఈ బొట్లు, బోనాలు, అమ్మవార్లు ఇప్పుడు మేము ఏదైనా అమ్మవారి పండుగలంటే 10 ఇళ్ళకి వెళ్తాం. 10 ఊర్లు తిరిగేసి వస్తాము. సో, మాకు ఆ పాతకాలం కల్చర్ తెలుసు. ఈ కల్చర్ తెలుసు. సో, ఆ కల్చర్‌కి, ఈ కల్చర్ కంపారిజన్ చేసుకుంటే మేము చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే, నేను ఇలా ఉండడమే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఫేక్ మొత్తం ఫేక్ ఉంది. ఏ రిలేషన్ అయినా ఫేకే. ఒక మనుషులు మన ముందు ఒకలా మాట్లాడతారు. మన ఇంకొకలా మాట్లాడతారు. సో, అన్నిటికి దూరంగా ప్రశాంతంగా ఒక డివైన్ ఫీల్‌లో పాజిటివ్ ఎనర్జీతో నేను కలిసి బతుకుతున్నా అనేసి ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. లక్కీ అనే అనుకోవాలి ఇంకా. సో, మీరు చిన్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటండి? ఎందుకంటే ఇంతవరకు డివైన్‌గా వచ్చి ఒక విధంగా మీరు సైకలాజికల్‌గా చాలా విధంగా మీరు మోల్డ్ చేసుకున్నారు. కానీ ఇలా రీచ్ అవ్వడానికి గతంలో మీరు పడిన ఇబ్బందులు చాలా ఉంటాయి. సో, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీ సొసైటీ నుంచి? సొసైటీ నుంచి చాలా బావున్నా బావున్నా అంటారు సొసైటీ. బాలేకపోయినా అంటారు. ఉన్నా అంటారు. లేకపోయినా అంటారు. అందంగా ఉన్నా అంటారు. అందంగా లేకపోయినా అంటారు. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. నేను కూడా చిన్నప్పుడు ఏమైంది అంటే లైక్ నాకు అమ్మవారు వస్తున్న టైంలో కొంతమంది యాక్టింగ్ అనేవాళ్ళు. యాక్టింగ్ అని చెప్పి చేతులలో నిప్పులు పోయడం చేసేవాళ్ళు. ఇంకొంతమందేమో దెయ్యం పట్టిందని చెప్పి కొట్టేవాళ్ళు. కొంతమంది చిన్న వయసులో వచ్చిన కొంతమంది కాళ్ళు మొక్కేవాళ్ళు. 10 మందిలో ఇద్దరు కాళ్ళు మొక్కితే ఇంకా 8 మంది వేరే వేరే మాటలనేవాళ్ళు. అవన్నీ పేరెంట్స్ తీసుకోలేకపోయారు. ఇంకొక నా నాకొక మెచ్యూర్ ఏజ్ వచ్చేసరికి నేనే ఆలోచించాను. సో, ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, ఒక మంచి సొసైటీ నుంచి వచ్చినప్పుడు లైక్ ఇదంతా నాకు ఎందుకవుతుంది? నాకేమన్నా డిసీజా ఇది అని చెప్పి నేను చాలా సైకియాట్రిక్ దగ్గరికెళ్ళాను. అక్కడికి ఇక్కడికి వెళ్ళి అన్నిటికి మెడిసిన్స్ ఉన్నాయి. మరి దీనికెందుకు మెడిసిన్ లేదు? ఇట్లా అమ్మవారు పూనకంకి మెడిసిన్ ఎందుకు లేదు? అదేనండి. ఒక మెంటల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ప్రతి ఒక్క డిసీజెస్‌కి ఉన్నాయి. లైక్ వైరల్ డిసీజ్ అన్ని ఆఖరికి ఇప్పుడు మనం చూసుకుంటే కరోనా కూడా వచ్చేసింది రీసెర్చ్ మీద రీసెర్చ్. అవును. అదే పూనకంకి రీసెర్చ్‌పై ఎంత రీసెర్చ్ చేసినా ఎందుకు రాట్లేదు? అదే కదా! నిజమై ఒక ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది. ఈ రోజులలో ఇప్పుడు కూడా సైన్స్‌తో చేస్తున్నారు ఆస్ట్రాలజర్స్. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ, ఆ రాశులు, గ్రహాలు అవన్నీ రియల్. లైక్ అవును. అన్ని ప్లానెట్స్‌వి మన పైన ఇంపాక్ట్ ఉంటుంది అనేసి. సో, వి ఫాలో దట్ అంతే. ఈ ట్రెండ్‌కి మేము అలా చెప్పే లైక్ ఎలా అంటే జోగినీస్ అంటే వీళ్ళు, ట్రాన్స్‌జెండర్స్ అంటే వీళ్ళు, అమ్మవారు ఇలా వస్తుంది. ఇది దేవుడి పద్ధతి అని చెప్పి ఒక వరకైతే ఏమంటారు తీసుకురాగలిగాము అందరిలో. కానీ ఇంకా కొంతమంది తెలుసుకోవాలి. సో, మీరు నిజంగా చాలా వరకు బోనాలు మీరు ఎక్కడ పడితే అక్కడ ఎత్తుతూ ఉంటారు. అవును. అమ్మవారి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవును. ఇంత పూజ చేసినప్పుడు మిమ్మల్ని ఒక అమ్మవారి రూపంలాగే చూస్తారు. అవును. కానీ అదే మీరు బోనం తీస్తే మిమ్మల్ని ట్రాన్స్‌లా చూస్తారు. అవును. ఆ వేరియేషన్ ఆ క్షణంలో ఎందుకలా వస్తుంది జనాలకంటారు? ఎందుకలా వస్తుంది అంటే, నేను దీనికి ఎవ్వరిని కించపరిచేలా మాట్లాడను నేను. దీనికొక స్టోరీ ఉంది. నేను స్టోరీ చెప్తాను. పాతకాలంలో హవేలీస్ ఉండేవి. రాజులకి కూర్చోడానికి దర్బార్లుండేవి. రాజులు, మంత్రులు అందరూ కూర్చునేవాళ్ళు. కూర్చున్నప్పుడు వీళ్ళని ఈ ట్రాన్స్ వాళ్ళని అక్కడ పెట్టుకునేవాళ్ళు. దేనికి? నాట్యం చేయడానికి, వాళ్ళని ఆనందం చేయడానికి, హ్యాపీనెస్ చేయడానికి, రాణిలని రెడీ చేయడానికి, రాణిలకి సెక్యూరిటీగా వీళ్ళని పెట్టేవాళ్ళనమాట. సో, అప్పటినుంచి ఏంటంటే ఏదైనా ఈవెంట్స్ అయినా, ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా మాలాంటి వాళ్ళు స్పెషల్ అట్రాక్షన్ డాన్స్ వేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి వేస్తది, ఒక అబ్బాయి వేస్తది. ఇప్పుడు నేను బోనం ఎత్తుకున్నంత వరకు నన్ను జోగినిగా చూస్తారు. నాకు ఎవరికైనా ఆడాలనిపిస్తది. ఆ బ్యాండ్ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా హ్యాపీ మూమెంట్ ఉన్నప్పుడు నేను డాన్స్ ఏస్తాను. బట్ ఇంకా మేము డాన్స్ ఏస్తూ ఉంటాం. వాళ్ళు డాన్స్ ఏస్తారు కాబట్టి మమ్మల్ని అలానే అనుకుంటారు. కొంతమంది పర్లేదు అదే ఒక జోగిని ఆడుతుంది, ఒక అమ్మవారిలా ఆడుతుంది, తన హ్యాపీనెస్ ఆడుతుంది, మంచి జరుగుతది ఆడితే అని చెప్పి పక్కకు జరిపేస్తారు. కొంతమంది మధ్యలో వచ్చి చేయలేయడం అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇంకా హ్మ్. అవన్నీ అమ్మవారి పైన వదిలేసి మేము సైలెంట్ ఉంటాం అంతే ఇంకేం మీకు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది చాలా సార్లు పడ్డాము. కొంతమందయితే లైక్ గట్టిగా గిచ్చడము చేస్తూ ఉంటారు.
ఇంకా మా పక్కన మేము తీసుకెళ్ళిన బౌన్సర్స్ కానీ, లేదంటే మా పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని తీసుకొస్తారు. నేనైతే ఒకటి ఫస్ట్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మేము ఇది కాదని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను నేనైతే. గ్రేట్ అండ్ గ్రేట్ స్టెప్ తీసుకుంటున్నారు. ఆ! ఇప్పుడులో సొసైటీలో ఎలాంటి మార్పు జరిగితే బెటర్ అంటారు ట్రాన్స్‌జెండర్స్‌కి? ట్రాన్స్‌జెండర్స్‌కైనా కానీ, జోగినీస్‌కైనా కానీ కొంతమంది నేను చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది జోగినీస్ ఉన్నారు. జోగినీస్ అంటే ఆడవాళ్ళు కాదు. కొంతమంది ట్రాన్స్ జోగినీలు. లైక్ ఓపెన్‌గా చెప్పాలంటే ట్రాన్స్ జోగినీలు ఎవరైతే కొంతమంది ఉన్నారో ఫేమ్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడొచ్చే తరంకి ఎలా చెప్తే బావుంటారు పిల్లలు, నేను స్పెషల్‌గా నేమ్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఇంకా వాళ్ళని గుచ్చి వాళ్ళని చెడ్డ చేసి నెగెటివ్ చేస్తున్నారు కానీ, మీరిలా ఉంటే ఇలా బావుంటది, ఇలా ఉంటే అని చెప్పక సెపరేట్ కమ్యూనిటీస్ అని పెట్టేసి, సెపరేట్‌గా ఆర్గనైజేషన్స్ పెట్టేసి, డబ్బులు అవి ఇవి కలెక్ట్ చేసి హ్మ్. ఎలా అంటే ఆడవాళ్ళము మేము ట్రాన్స్ కాదు అని చెప్పుకొని, ఉన్నది ఉన్నది చెప్పుకోవడానికి మీకేంటి? నేను ఆడపిల్లని, నేను ట్రాన్స్‌జెండర్ కాదు. అలా అని అవును. చెప్పేసి అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మా కమ్యూనిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది. మీరు వాళ్ళలాగా ఇప్పుడు 5 ఏళ్ళు ఒకలా ఉండవు. ఇప్పుడు అవునండి. నా పేరెంట్స్ బాగున్నారు కాబట్టి నేను బాగున్నాను. ఇప్పుడు నా పేరెంటల్ సపోర్ట్ లేకపోతే నేను రోడ్ పైన బతకాలి. ఆబ్వియస్‌గా నేను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యే టైంలో కొంతమంది కొంచెం చిల్లరగా చేస్తారు. కొంతమంది ఉంటారు. అందరూ ఒకలా ఉండరు. సో, అవునండి. మీరిట్లా అని చెప్పేసి ఒక దగ్గర తీసుకునేది పోయి మీరు పెద్దవాళ్ళు దూరంగా ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త పిల్లల్ని మీరు దూరంగా జరిపేసి వాళ్ళ పైన సొసైటీకి ఎందుకు నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నారనేది నా క్వెషన్. ఆ క్వెషన్స్ అడిగితే మళ్ళీ గొడవలు, కేసులు, మళ్ళీ కేసులు కూడా ఉంటాయా? కేసులు పెడతారు. గొడవలు పెడతారు. సో, మెయిన్ కొంతమందున్నారు. ఆళ్ళ పేర్లు నేను చెప్పాలనుకోను. తెలిసే వాళ్ళకి తెలిస్తే చాలు. వాళ్ళు చాలా లైక్ మంచి ఫేమ్ ఉంది. మూవీస్‌లో యాక్ట్ చేశారు. ఫేమ్ ఉంది. ఎందుకు అలా చేయాలి? నేను ఆడపిల్లనని చెప్పుకోవాలి. నీలాంటి వాళ్ళే నువ్వు దగ్గరికి తీయు. ఇన్‌కేస్ నీకు నచ్చకపోతే నీ నీ నువ్వు అనుభవించినవి లైక్ నీ లైఫ్‌లో నువ్వేం నేర్చుకున్నావో పిల్లలకి చెప్పాలి. ఒకరి ఫీలింగ్స్‌ని ఆపడానికి మీరెవరు కాదు. నువ్వు చీర కట్టుకోకూడదు. నువ్వు అబ్బాయిలా ఉంటేనే నా దగ్గర ఉండాలి. నువ్వు ఒకప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిలా మారావు కదా! ఎందుకు నువ్వు తన ఫీలింగ్‌ని తన ఎమోషన్స్‌ని. ఎమోషన్‌ని నువ్వు గట్టిగా తొక్కేస్తున్నావు. తను తొక్కడం వల్ల తను ఇన్‌కేస్ ఏమన్నా ఏమంటారు మెంటల్‌గా డిప్రెషన్‌లోకి డిప్రెషన్. వెళ్ళిపోతారు. అలా ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి ఇప్పుడు మాకు గురువున్నారు 'జగన్ యాదవ్' అనేసి. తను మాకు మంచి, చెడు చెప్తారనమాట. హ్మ్. లైక్ మేము మంచి, చెడు చెప్తున్నందుకు, మేము మంచిగుంటున్నందుకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళట్లా, వీళ్ళిట్లా అని చెప్పేసి ఎందుకు మన కమ్యూనిటీలో ఇప్పుడిప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్న టైంలో మీరందరూ మంచి చేయాల్సింది పోయి, మీరు సెపరేట్ ఆర్గనైజేషన్స్ పెట్టేసి, మీకు ఫేమ్ ఉంది కదా, డబ్బుంది కదా, అందం ఉంది కదా అనేసి పిల్లల్ని దూరం చేస్తే, దానివల్లే కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను బానే ఉన్నాను. నా పేరెంట్స్ నన్ను చూసుకుంటున్నారు. నేను ఉంటున్నాను. నేను తింటున్నాను. కొత్త వచ్చే పిల్లలు బైక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మమ్మీ ఇలా అలా అని మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది. లైక్ పేరెంట్స్ వదిలేస్తారు కొంతమంది. అందరి పేరెంట్స్ నాకు తెలిసిన పిల్లల్లో ముస్లిం అబ్బాయిలు కూడా ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళు. దేవుడొస్తుంది వాళ్ళకి. మా దాంట్లో లేదని చెప్పి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ముస్లిం వాళ్ళకి దేవుడెలా అండి? ఎందుకంటే ఏమో హిందూ. నాకు తెలీదు. లైక్ ఇంకా అమ్మవారన్నప్పుడు ఏమో అంటారు కదా! ఇగ అది అవునండి. ఎవరికీ రాదు. ఇప్పుడు అలా అంటే మన తెలుగు వాళ్ళలో కొంతమందికి పీరీల దేవుడొస్తాడంట. పీర్లు కడతారు కదా! ఆ! మొహరం ఓహ్! చేస్తారు. మన తెలుగు వాళ్ళు చేస్తారు. ఓకే. చాలామంది 50% 60% మన తెలుగు వాళ్ళే చేస్తారు. పీర్లు కడతారు. సో, ఇంకా అమ్మవారొస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇంకా ఆళ్ళ పేరెంట్స్ వదిలేసిన వాళ్ళున్నారు. మమ్మీ ఇలా ఏం చేయాలి వాళ్ళని? ఒక్కరికి చెప్తాం, ఇద్దరు చెప్తాం. కమ్యూనిటీ అందరం ఏకమైతే అందరం కలిసి ఏదైనా చేయగలము. నేను సింగిల్‌గా అయితే నేను ఒక్కదాన్ని పోరాడలేను కదా! అవునండి. హ్మ్. నేను లాస్ట్ టైమ్ నేను మీ ఇంటర్వ్యూ చూసాను. సుమన్ టీవీలో మీరు చాలా బాగా చుడీదార్ ఏసుకొని చాలా అందంగా రెడీ అయ్యారు. అవును. మళ్ళీ ఇంకో ఛానెల్‌లో వచ్చేసరికి మీరు చాలా సింపుల్‌గా రెడీ అయ్యారు. అవును. దాని వెనకాల కారణం ఏంటండి? సీ కారణం ఏం లేదు. లైక్ నా ఓపికని బట్టి నేను రెడీ అవుతుంటాను అంతే అలా ఏం లేదు. ఈరోజు చీర కట్టుకున్నానంటే మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళాను. ఇంకా డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాను కాబట్టి అంటే అంతే. విన్నాం లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల లైక్. ఉండింది. లైక్ వాటిపైన గూడా మా పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పాను గదా! హ్మ్. వాళ్ళేమని చెప్పారు అంటే, లిప్‌స్టిక్స్ పెట్టుకోకూడదు, డ్రెసెస్ వేసుకోకూడదు. మీరెవరు చెప్పడానికి? నా కంఫర్ట్ నాది. ఎవరు మీరు చెప్పడానికి? అవునా కాదా? లైక్ ఏమంటారు, నాకు మీ వల్ల దేవుడేం రాలేదు. మీ వల్ల నేనేం జోగిని అవ్వలేదు. నా పర్సనల్ ఫీలింగ్స్ వల్ల నా ఇష్టంతో నేనయ్యాను. మీరెవరు చెప్పడానికి? నేను కూడా నాకు చాలామంది ఫైన్ కూడా వేశారు.
మీరు లిప్‌స్టిక్ పెట్టినందుకు లిప్‌స్టిక్ 50,000 ఫైన్ పెట్టుకున్నందుకు కట్టారని చెప్పి విన్నాను. లిప్‌స్టిక్స్ నిజమేనండి? పెట్టుకున్నందుకు అవును. లిప్‌స్టిక్స్ పెట్టుకున్నందుకు, డ్రెసెస్ వేసుకున్నందుకు, ఒక జాతరలో నేను చీరిప్పేసి నా కంఫర్ట్‌నెస్‌కి నేను జీన్స్ వేసుకొని, టీ షర్ట్ వేసుకున్నాను. బయట కొ టీ తాగడానికని బయటకొచ్చాను. దానికి నన్ను పిలిచి ఇంక్ ఇంక్ కొట్టడానికి కూడా రెడీ ఉన్నారు వాళ్ళు. సో, అలా అది ఉండి రూల్ అండి. ఖచ్చితంగా మీరలా చేయాలని చెప్పి. మేము పద్ధతి పాటిస్తాము. ఇప్పుడు ఒక మాట ఈ ట్రెండ్‌లో ఒక టైప్ ఆఫ్ పెరిగినప్పుడు ఎంత అమ్మవారొచ్చినా, ఎంత వచ్చినా మన పర్సనల్ లైఫ్ మనకుంటది. ఇన్ ద సెన్స్ అవునండి. రెడీ అవ్వడంలో. అలా రెడీ అవ్వడం కొంతమందికి నచ్చదు. ఇంకోటి వాళ్ళు చెప్పడంలో మంచిదే. చెప్పే తీరులో చెప్పాలి. బయట ఇప్పుడు అలా వేసుకోకూడదు అదని చెప్పొచ్చు. కానీ ఫైన్స్ వేస్తారు. ఉంటారు. అట్లా. అంతే. సో, గవర్నమెంట్ తరపు నుంచి మీరెలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఫీమేల్స్‌కి రిజర్వేషన్స్ ఉన్నాయి. మేల్స్‌కి జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా వరకు తక్కువ చేసి మీరు ఇబ్బంది పడే రోజులు కూడా అవును. ఉన్నాయి. సో, ఎలాంటి మార్పొస్తే బావుంటదంటారు? గవర్నమెంట్‌కి రిప్రజెంటేషన్స్ అంటే మన హైదరాబాద్‌లో, మన తెలంగాణలో ఈ ట్రాన్స్‌జెండర్స్ చేసి లైక్ ప్రొటెస్ట్ చేశారు. ధర్నాలు చేశారు. అన్నీ చేశారు. చేసి విసుగెత్తిపోయి సైలెంట్ ఉన్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్టేట్‌లో తమిళనాడులో దేవదాసి అంటారు. కర్ణాటకలో జోక్తి అంటారు. మన తెలంగాణలో జోగిని అంటారు. ఇంకా వేరే దగ్గర దేవదాసి అంటారు. మాతంగి అంటారు. చాలా పేర్లతో మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు ఏపీలో అయితే ఇప్పుడు సీఎం వాళ్ళకి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇల్లిచ్చారు. ఇంకోటి పెన్షన్స్ ఇస్తున్నారు. సో, మాకు కూడా ఇవ్వాలి కానీ, ఏమో ఇంకా జీవో అయితే పాస్ అయింది. కానీ ఇప్పటి వరకైతే అవేమి ఇంప్లిమెంట్ అవ్వలేదు. బట్ చ్ మాకు అవసరం లేకపోయినా కొంతమంది చెప్పాను కదా! బ్యాక్ సపోర్ట్ లేని వాళ్ళకి చాలా అవసరం ఉంది. చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి అవసరం ఉంది. ఆధార్ కార్డ్స్ కావాలి స్టడీకి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీ ఛానల్ తరపున ఎవరైతే ట్రాన్స్ పిల్లలు వస్తున్నారో ఆళ్ళ పేరెంట్స్‌కి మెయిన్ చెప్పాలనుకుంటున్నాను జోగినీలు. ఏదైనా కూడా మీ పిల్లల్ని కూర్చోబెట్టి మీరు చేసుకోవాలి. లేదంటే బయటకొచ్చి చాలా జోగిని సిస్టమ్‌లో కానీ, ట్రాన్స్ సిస్టమ్‌లో కానీ రోజులు బాలేవు. మా వితిన్ కమ్యూనిటీయే సిట్యుయేషన్స్ ఏవి బాలేవు. సో, అందుకని మీ పేరెంట్స్‌తో ఉంటే హ్యాపీగా ఉంటా. ఇప్పుడు నేను పేరెంట్స్‌తో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ వాళ్ళని చదువుకోనివ్వండి. చదువుకోవడానికి ఎంకరేజ్ చేయండి. తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయండి. మిమ్మల్ని చూసుకుంటారు అనేదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ బయట టెన్షన్స్ అన్నీ ఏముండవు. పేరెంట్స్ ఇంట్లో ఉంటే చాలు కళ్ళ ముందు ఇంకే టెన్షన్స్ గుర్తురావు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వచ్చి చాలా చక్కగా అసలు జోగిని అంటే ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇలాంటి సపోర్ట్ బయట నుంచి కావాలని చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం.